తల్లిదండ్రుల ఏమరపాటో నిర్లక్ష్యమో తెలియదు కానీ వాళ్ళు చేసిన పనికి జీవితాంతం బాధపడాల్సి వస్తోంది. పొలానికి తీసుకెళ్లాలని ఇంటి బయట పెట్టిన పురుగుల మందు తాగారు చిన్నారులు. ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతూ ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ హాస్పిటల్ ప్రాంగణం విషాదంగా మారింది. ఇంటి వాళ్ళు రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్, చాలా బాధ కలిగించేటటువంటి విషయం. నిర్లక్ష్యం కావచ్చు, ఏమర్పాటు కావచ్చు, కారణం ఏదైనా ఎట్లా జరిగింది ఘటన? వయసు ఎంత ఉంటుంది పిల్లలది? చక్రి ఎమ్మిగనూరు మండలం కదగొట్ల నాగలాపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక రైతు తమ కుటుంబ పొలానికి వెళ్ళేటటువంటి పిచికారి చేయడానికి వెళ్ళే మందు ఏదైతే ఉందో ఆ మందును ఇంటి ఆవరణంలో ఉంచడం జరిగింది. ఆ ఉండే మహి కావచ్చు, హరి అనేటటువంటి చిన్నారులు, ఒక హరి అనేటటువంటి అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. మహి అక్కడికక్కడే స్పాట్ లో 3 సంవత్సరాలైనటువంటి బాలుడు అక్కడే మృతి చెందడం జరిగింది. మృతి చెందినటువంటి ఘటనతో ఒక్కసారిగా నాగలాపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హరి క్షమించడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ సంబంధించినటువంటి సర్వజన వైద్యశాలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ ఆవరణంలో విషాద ఛాయలు అలుముతున్నాయి. స్థానికంగా తమ బంధువులతో పాటు ఆ గ్రామస్తులు కూడా ఎక్కువగా ఆ యొక్క హాస్పిటల్ చేరుకొని ఆ రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎమ్మిగనూరు సంబంధించినటువంటి హాస్పిటల్లో ప్రజెంట్ అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఆ స్టేజ్ ఉండేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో హరికి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గా ఉన్నట్లుగా కూడా డాక్టర్లు తెలుపుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఈ ఉండే పిచికారి చేయాల్సినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ పేరెంట్స్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, లేదా సరైనటువంటి సమయంలో పేరెంట్స్ చూసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందంటూ కూడా తమ గ్రామంలో కొంత చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఇలాంటి వాటి పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగానే కొంత కనిపిస్తా ఉంది. ఇలాంటి వాటి పట్ల రానున్న రోజుల్లో ఇలాంటి మందుల పట్ల పేరెంట్స్ కొంత అవగాహన కలిగి ఉండాలి. పిల్లలు హరి 3 years ఉండేటటువంటి హరి వచ్చేసి ఒక ఫస్ట్ క్లాస్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే హరితో పాటు తమ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అక్కడ చనిపోవడం జరిగింది. ఆ చిన్న పిల్లలు అసలు ఏమి తెలియనటువంటి వయసులో ఈ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో ఆ ఉండేటటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో తాగేటటువంటి వాటర్ లేకుంటే ఉండేటటువంటి కూల్ డ్రింక్స్ అనుకున్నారో ఆ కూల్ డ్రింక్స్ అనుకునే వాటిని కొంత సేవించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే చిన్నగా ఉండేటటువంటి అతను కొంత ఎక్కువ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. పెద్దగా ఉండేటటువంటి తమ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉందని డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్. బాధాకరమైనటువంటి సందర్భం. తల్లిదండ్రుల నిర్లక్ష్యమో ఏమరపాటో కానీ పిల్లలు పొలానికి చల్లాల్సినటువంటి మందును బయట పెట్టి వాళ్ళు వేరే పనిలో ఉండగా వీళ్ళు దాన్ని తాగేయడం జరిగింది. ఒకరు మృతి చెందారు. 3 ఏళ్ల బాలుడు మృతి చెందగా అతని తమ్ముడు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా చాలా చిన్న పిల్లలు. ప్రస్తుతం ఆ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలతో పూర్తిగా విషాదమయంగా మారింది ఆసుపత్రి ప్రాంగణం అంతా. ఉదయాన్నే లేచి ఆడుకునేటటువంటి పిల్లలు ఈ విధంగా విగత జీవులుగా మారడంతో నిజంగా వాళ్ళ బాధని ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. ఎందుకు చేశామనేటటువంటి ఒక పశ్చాత్తాప పరిస్థితి, మరో పక్కన కోల్పోయినటువంటి బాధ, ఇంకో పక్కన ప్రాణాపాయంలో కొట్టుపెట్టాడుతున్నటువంటి మరో బిడ్డ. ఆ పరిస్థితిని ఎవరు ఊహించలేరు, ఎవరికి రాకూడదు కూడా.